తమిళనాడు రాజకీయాలు జనసేనని బాగా ఒత్తిడిలోకి నెడుతున్నట్టున్నాయి. పవన్ కళ్యాణ్ని బాగా ఒత్తిడిలోకి నెడుతున్నాయి. అటు కార్యకర్తల ఫీలింగ్స్, అభిమానుల ఫీలింగ్స్, సామాజిక వర్గ ఫీలింగ్స్. అందుకనినే ఇప్పుడు మరొకసారి మాట్లాడారు. జనసేన సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాజకీయాలు ఎంతో సాఫీగా సాగిపోయినాయి. అక్కడ నాకు అసూయ కలిగించేంత చక్కగా రాజకీయాలు సాగినాయి. కటౌట్లు పెట్టుకుంటే ముఖ్యమంత్రి అయిపోయారు విజయ్, అక్కడ నటుడు కటౌట్లు పెట్టుకుంటే సీఎం అయిపోయారు. నేను ఇక్కడ ఈ స్థాయికి రావడానికి 12 సంవత్సరాలు పట్టింది అన్నటువంటిది. దానికి ఆయన కాస్త ఒక నవ్వుతో కూడినటువంటి నిరాశని వ్యక్తం చేసుకొచ్చారు. ఇక్కడే అసలు విషయం మర్చిపోతుంది ఏంటంటే, ఇంతకుముందు కమల్ హాసన్ ఫెయిల్ అయ్యాడు, అక్కడ కార్తీక్ ఫెయిల్ అయ్యాడు, విజయకాంత్ ఫెయిల్ అయ్యాడు. అక్కడ విజయ్ అసూయపడేంత అంటే అతను ఎవ్వరితో పొత్తు పెట్టుకోలే. డిఎంకేతో పొత్తు పెట్టుకోలే, బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు, ఏఐడిఎంకేతో పొత్తు పెట్టుకోలేదు. ఇండివిజువల్గా పోటీ చేశాడు. అదే సందర్భంలో రావడమే డైరెక్ట్గా పోటీకి వెళ్ళాడు. ఇక్కడ మొదటిసారి అసలు ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం బీజేపీలకి మద్దతు. రెండవసారి తెలుగుదేశం ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో, జగన్ అధికారంలోకి వస్తున్న సందర్భంలో జగన్ని అధికారంలోకి రానివ్వను అన్నటువంటి పిలుపుతో ప్రారంభమయ్యి, ఏదైతే ఇక్కడ కమ్యూనిస్టులతో బీఎస్పీతో పొత్తు, మాయావతి దగ్గరికి వెళ్ళి కాళ్ళకి దండం పెట్టి మరి తీసుకురావడం. మూడవసారి ఇక్కడ మనం అసలు ఎక్కడ గెలుస్తాము, నేను సీఎం ఎక్కడవుతాను, మీరు పిలిచినంత మాత్రాన అవుతానా అని చెప్పడం. విజయ్ ఇట్లాంటి మాటలు ఎప్పుడూ మాట్లాడలేదు. రెండవది, తనకి సంబంధించినంత వరకు తను క్లియర్గా ఉన్నాడు. పొత్తులకి ఎత్తులకి సంబంధించినటువంటి కాన్సెప్టే కాకుండా ఈ స్టేట్మెంట్లు, నేను ఎప్పుడు సీఎం అవుతాను, మనకెప్పుడు సాధ్యం అవుతుంది, మనకెందుకు ఓట్లేస్తారు, మన దగ్గర డబ్బులు ఉన్నాయా, పోల్ మేనేజ్మెంట్ అని. పోల్ మేనేజ్మెంట్లో ఇక్కడ తెలుగుదేశం ఎట్లాగో డిఎంకే దిట్ట. తెలుగుదేశం 82లో పుట్టింది, డిఎంకే అంతకుముందు ఎప్పుడో పుట్టింది. ఏఐడిఎంకే తాత తెలుగుదేశానికి. అట్లాంటిది అది ఉంది అక్కడ. అలాంటి 2 దిట్టలు ఉండగా మరి సాధ్యమైంది ఐదర్ డిఎంకే ఆర్ ఏఐడిఎంకే అన్న చోట. అదే ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి తెలుగుదేశం తర్వాతన కాంగ్రెస్ పార్టీ తర్వాత తెలుగుదేశం వచ్చింది. తెలుగుదేశం తర్వాతన మళ్ళీ కొత్తగా ఎస్టాబ్లిష్ 2 పార్టీలు గెలిచినాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కావచ్చు, ఆంధ్రాలో వైసీపీ కావచ్చు. సాధ్యం అయ్యింది. అసాధ్యం అనుకోవడానికి ఏం లేదు. ఇక్కడ మనం స్ట్రక్చర్డ్ ప్లానింగ్ మీద డిపెండ్ అయ్యింది. ఎందుకంటే 3 పార్టీలు, ఇక్కడ 2 పార్టీలు 2 రాష్ట్రాల్లో కొత్తవే అధికారంలోకి వచ్చినాయి. పాతవి కాదు ఇవి, కొత్తవే అధికారంలోకి వచ్చినాయి. ఇక్కడ ప్రజారాజ్యం దెబ్బ పవన్ కళ్యాణ్కి వెంటనే పడింది. ప్రజారాజ్యం అన్నటువంటిది ఒక్క టర్మ్ కూడా ఆగకుండా తీసుకెళ్ళి కలిపేయడం అన్నటువంటిది. ఇప్పుడు నేను ఎప్పుడైనా కుల నాయకుడిని అని చెప్పానా అన్నటువంటి అడుగుతున్నారు. మిగతా పార్టీ నేతలు కులం గురించి మాట్లాడటం లేదంటున్నారు. ఇవన్నీ అసలు మిగతా జగన్ ఏమన్నా నేను రెడ్డి రాజకీయాలు కాదు, లేకపోతే చంద్రబాబు నేను ఏమన్నా కమ్మ రాజకీయాలు కాదు అంటాడా? వాళ్ళు మాట్లాడరు, అసలు ఆ కులం గురించినే చెప్తారు. వాళ్ళు కులం, మా కులానికి ఓటేయండి, లేకపోతే కులం అందరూ కలిసి నన్ను కాపాడండి, నా కులం అందరూ కుల భావన అన్న ఉండండి అని ఏమైనా చెప్పారా చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ? వాళ్ళకి ఆ కులం పరంగా వచ్చి ఉంటే కనుక రాయలసీమలో ఉన్న జగన్ గెలిచి ఉండాలి కదా, మరి ఎట్లా ఓడాడు? అదే సందర్భంలో 2019లో విజయవాడ, గుంటూరు లాంటి చోట్ల కూడా తెలుగుదేశం ఓడిపోయింది కదా. మరి కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న చోట 2019లో ఎట్ట ఓడిపోయింది? కుల ప్రస్తావన వాళ్ళు ఎప్పుడు తెస్తున్నారు? నేను పదే కులం గురించి మాట్లాడుతానని అంటారంటే మాట్లాడుతున్నారు కాబట్టి ఎదురవుతున్నటువంటి సమస్య. అదే సందర్భంలో నేను మాట్లాడట్లేదు, నేను ఆ కులం కోసం పనిచేయట్లేదంటే మళ్ళీ కులానికి సంబంధించినటువంటి అంశం. తమిళనాడు సాఫీగా ఏం సాగలేదు. విజయ్ని గతంలో 2020లోనే వాళ్ళ నాన్న పార్టీ పెట్టేశాడు, దళపతి విజయ్ పార్టీ అని పెట్టాడు. దాని మీద జగన్ అప్పుడు విజయ్ కేసులు కూడా పెట్టాడు. చాలా రచ్చ నడిచింది. నేను ఎన్నికల్లోకి రానన్నాడు. కాబట్టి అక్కడ దాంతో కంపేర్ చేసుకోవడం అనవసరం. ఇక్కడ ఫస్ట్ మనం చెప్తున్నది ఏంటి, జరుగుతున్నది ఏంటి. ఆడపిల్లల పట్ల అన్యాయం జరుగుతుంది, ఇప్పుడు జరుగుతున్నాయా లేదా? అలాగే దౌర్జన్యాలు జరిగాయి, రాజకీయ దౌర్జన్యాలు, అరాచకాలు ఇప్పుడు జరుగుతున్నాయా లేదా? అప్పుడు మాట్లాడి ఇప్పుడు మాట్లాడకపోవడం, ఇట్లాంటి అంశాలు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. బలమైనటువంటి శక్తిగా ఎదగడానికి ఆత్మవిమర్శ ముఖ్యం, అది సద్విమర్శ ముఖ్యం.